25వ సంవత్సరానికి మనం ద ఇయర్ ఆఫ్ రిఫర్మేషన్, పునరుద్ధరణ సంవత్సరం అని లేక సంస్కార సంవత్సరం అని మనం పేరు పెట్టుకున్నాం. ఈ పేరు పెట్టి సంవత్సరం అంతా నడిచాం, చివరి నెలలోనికి వచ్చేసాం. కాబట్టి ఎంతవరకు రిఫర్మేషన్ జరిగింది, ఎంతవరకు మనం సంస్కరించబడ్డాం, ఎంతవరకు మనం పునరుద్ధరించబడ్డాం అనే విషయాలని ఒక్కసారి బేరీజ్ వేసుకోవటం ఎంతైనా అవసరం. అయితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు శుద్ధతలు ఎదగాలి అనే సంగతిని గురించి. అలానే రెండో విషయం ఇంకోటి చెప్పాడు 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. దేవుడు మనలను ఈ లోకము నుండి ఏర్పాటు చేసుకున్నప్పుడు, రక్షణ పొందమని మనలను పిలిచినప్పుడు, దేవుని యొక్క పిలుపులో ఉన్న అంతరార్థం ఏంటంటే మనము పరిశుద్ధులగుట. ఆయన పిలుపు, ఆయన చిత్తం మన కొరకు ఏంటంటే పరిశుద్ధత. ఇంతకు మించినటువంటి దేవుని చిత్తం ఇంకొకటి లేదు అని చాలా క్లియర్గా చెప్పాడు అన్నమాట. ఇక్కడ ఇదే దేవుని చిత్తం మీ కొరకు అని మాట్లాడుతున్నాడు. అయితే ఈ వచనాల్లోనే ఇంకొక సంగతి కూడా చెప్పాడు. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనలను పట్టి ఈడ్చేస్తూ ఉన్న విషయం ఒకటి ఉంది. దేవుని యొక్క పిలుపునకు వ్యతిరేకంగా మరి యొక్క ఉద్దేశ్యం ఏదో మనల్ని వెనుకకు లాగేస్తూ ఉంది. జాగ్రత్త అని చెప్పాడు అన్నమాట. ఏంటది? 3వ వచనం 4వ వచనంలో ఉంది, మీరు పరిశుద్ధులగుటయే అనగా ఏంటంట? మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. పరిశుద్ధత, జారత్వము. పరిశుద్ధత దేవునికి ఇష్టమైనటువంటి క్రియ, జారత్వము దేవునికి ఇష్టము కాదు. కానీ దేవునికి ఇష్టమైన పరిశుద్ధతలో నుంచి నిన్ను ప్రక్కకు లాగేది జారత్వము అని చెప్పాడు. ఇంకొక మాట 4వ వచనంలో, ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మరోసారి అదే మాట చెప్పాడు. కామాభిలాష ఒక వ్యక్తిని, విశ్వాసిని పరిశుద్ధ జీవితంలో నుంచి బయటకు లాగేస్తాం. సో హెచ్చరిక ఏంటంటే మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే ఖచ్చితంగా జారత్వము నుండి దూరంగా ఉండాలా, కామాభిలాష నుండి దూరంగా ఉండాలా అని మాట్లాడాడు. ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే మనకి క్రైస్తవ జీవితం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దూరముగా ఉండుడి అని చెప్పినప్పుడు ఇదే మాటని మనం గ్రీక్ బైబిల్లో చూస్తే ఆ మాట ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాడంట. అంటే అర్థం ఏంటి? అది నీ జీవితంలో 1 రోజో 2 రోజులో జరిగి ఆగిపోవలసిన క్రియ కాదు. ఆల్వేస్ మన జీవితంలో నిరంతర పోరాటం ఒకటి ఉంది. పరిశుద్ధతకు వ్యతిరేకంగా మన జీవితం మీద దాడి చేసేటువంటి జారత్వము, కామాభిలాష లేక లైంగిక దురాశలు, వీటితో నువ్వు పోరాడి ప్రభు కోసం నిలవాలా. వచ్చేయండి అమ్మలా, ఇటువైపు వచ్చేయండి. ప్రభుతో మనం నిలవాలి. ఇది ఇక్కడ ఈ వాక్యంలో
ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్న విషయం. ఇంకొక మాట ఏం చెప్పాడంటే, కాపాడుకోండి, మీ ఘటాన్ని కాపాడుకోండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. మనం కాపాడుకోకపోతే మనం పరిశుద్ధతలో నిలవలేం. మనం దూరంగా జరగాల, అలాగనే మనలను మనం కాపాడుకోవాలి. దూరంగా ఎందుకు జరగాలి అంటే కాపాడుకోవడానికే జరగాల. దూరంగా ఎందుకు జరగాల? కామాభిలాష నుండి దూరంగా ఎందుకు జరగాల? జారత్వం నుంచి దూరంగా ఎందుకు జరగాల? లైంగిక దురాశల నుంచి దూరంగా ఎందుకు జరగాల అంటే, నిన్ను నీవు ప్రభువులో కాపాడుకోవాలని కోరుకుంటే నువ్వు జరగాల్సిందే. మీరు ఇటువైపు చూడండి, వచ్చిన వారు అలా కూర్చుంటారు. కనుక ఇది క్రైస్తవ జీవిత విధానము అని మనం తెలుసుకోవాలి. ఇందులో 2 మాటలు, ఒకటి పరిశుద్ధత అనే మాట ఒకటి ఉంది, రెండో మాట ఘటము అనే మాట ఉంది. ఈ 2 మాటలని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధత అంటే ఏంటి? ప్రత్యేకంగా జీవించటం. ప్రత్యేకంగా జీవించటం అంటే దేవుని కొరకు జీవించటం, దేవుని విధానములో జీవించటం, దేవుని నీతిని నెరవేర్చటం కొరకు జీవించటం. అర్థమవుతుంది కదా? ప్రత్యేకమైన జీవిత విధానం మనం కలిగి ఉండాలి. దేని నుండి ప్రత్యేకమైన జీవిత విధానం? ఈ లోకానికి ఒక జీవిత విధానం ఉంది. వారు తమ యొక్క లైంగిక దురాశలతో రాజీ పడిన జీవిత విధానాన్ని జీవిస్తారు. అందుకే ఆ మాట చెప్పా, దేవునిని ఎరుగని వారు వారి దురాశలతో రాజీ పడి వాటిని నెరవేర్చడం కోసం జీవిస్తారు. కానీ క్రైస్తవ జీవితం ఆ దురాశలతో రాజీ పడే జీవితం కాదు. అలా రాజీ పడకుండా ఉండాలి అంటే నువ్వు మెలకువగా ఉండాలి. ఎందుకంటే అపవాది నిరంతరము, మొదటే చెప్పుకున్నాం, నిన్ను కబళించాలని చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు ఆధ్యాత్మిక పతనాన్ని అనుభవించటం అపవాది యొక్క లక్ష్యం. అది నీ జీవితంలో నెరవేరకూడదు, నా జీవితంలో నెరవేరకూడదు. మన జీవితాలు అపవాది యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి వేదికలు కాకూడదు. నీవు నేను దేవుని వారము, దేవుని బిడ్డలం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం, మనం నరకము నుండి తప్పించబడిన వారం, పాప బంధకాల నుంచి విడిపించబడిన వారం. కాబట్టి మరలా ఆ పాపమనే దాస్యం క్రిందకి వెళ్ళకూడదు. అది పరిశుద్ధత, ప్రభువు కోసం జీవించటం. ఘటము అని చెప్పినప్పుడు నీ ఘటమును కాపాడుకో అన్నాడు. దీనికి దాని యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్లో వినియోగించిన మాటను బట్టి, అలానే బైబిల్లో ఆయా చోట్ల ఇచ్చినటువంటి వివరణను బట్టి 2 రకాలుగా దాన్ని గ్రహిస్తూ ఉన్నారు. మొదటిది ఏంటంటే, ఘటము అంటే నీ శరీరం. రెండోది ఘటము అంటే నీ జీవిత భాగస్వామి. పేతురు పురుషులతో మాట్లాడుతూ మీ భార్యను అని మాట్లాడి నీ జీవిత భాగస్వామి గురించి మాట్లాడుతూ బలహీనమైన ఘటము అన్నాడు. యువర్ లైఫ్ పార్ట్నర్. సో ఈ లైంగిక దురాశల నుండి నువ్వు తప్పించబట్టం ద్వారా నెంబర్ 1 నిన్ను నువ్వు కాపాడుకుంటావు, నెంబర్ 2 నీ జీవిత భాగస్వామి నువ్వు కాపాడుతావు. 2 జరగాల. దేవుని యొక్క వాక్యం వీటి విషయంలో చాలా క్లియర్గా ఉంది.
చాలాసార్లు మనం ఇంత లోతుగా ఆలోచించం, కానీ దేవుని వాక్యం అంత లోతుగా ఆలోచించి మనిషి యొక్క హృదయపు లోతుని ఎరిగింది కాబట్టి అంత లోతుగా ఆలోచించి దేవుడు మాట్లాడాడు మనతో. ఈ పరిశుద్ధతలో కొనసాగటానికి, నీ కుటుంబం బాగుపడడానికి చాలా సంబంధం ఉంది, చాలా సంబంధం ఉంది. అందుకే చూడండి, బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు లేక భర్త ఉండవలెను. కారణం ఏంటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగితే, జారత్వములు జరుగుచున్నవి గనుక ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. అంటే యు మస్ట్ బి మ్యారీడ్. నీ వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోకపోతే ఇదిగో లైంగిక దురాశలు నీ జీవితంలో రాజ్యమేలుతాయి. జాగ్రత్త. ప్రభు అంతా క్లియర్గా చెప్పేశాడు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 4వ వచనంలో మరొక మంచి మాట ఉందండి. దీన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఒక్క వచనంలోనే చాలా గొప్ప పాఠాన్ని దేవుడు రాసి పెట్టేశాడు. మనం ఎప్పుడూ కూడా ఇందులో మొదటి మాట మాత్రమే తీసుకుంటాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మనం ప్రతి పెళ్లి కార్డులోని ప్రింట్ చేస్తూ ఉంటాం. వివాహం జరిగిన ప్రతిసారి ఈ మాట చెబుతూ ఉంటాం. మంచి మాట ఇది, మంచి మాట ఇది. కానీ ఆ ఘనత వివాహానికి ఉండాలి అంటే ఆ క్రింద మాటలు మనం ఖచ్చితంగా చదవాలి, గ్రహించాలి. ఆ క్రింది మాటలు గనక మనం దాన్ని చదివి గ్రహించకపోతే వివాహం యొక్క ఘనత ఏంటో నీకు అర్థం కాదు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇందులో వివాహము గురించి మాట్లాడి పాన్పు గురించి కూడా మాట్లాడాడు. వివాహాన్ని గురించి మాట్లాడి పాన్పుని గురించి కూడా మాట్లాడాడు. నీ వివాహము ఎంత పరిశుద్ధమైనదిగా ఉండాలని నీవు తలస్తూ ఉన్నావో అంత పరిశుద్ధమైనదిగా నీ పాన్పు కూడా ఉండాలి. నిజానికి చెప్పాలంటే నీ పాన్పు పరిశుద్ధమైతేనే నీ వివాహం పరిశుద్ధమైనది అవుతుంది. ఇందులో ఒకటి వేశ్యా సంగులు, రెండవది వ్యభిచారులు అనే 2 మాటలు వినియోగించాడు. వేశ్యా సంగులు అనే చోట మన ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఫార్నికేషన్ అని ఉంటుంది. దాన్ని తెలుగులో జారత్వం అనొచ్చు. ఇవి 2 మాటలు కూడా మనుష్యులు చేసే 2 రకాలైన లైంగిక పాపాలను గురించి మాట్లాడుతోంది. వ్యభిచారి అనే విషయానికి వస్తే, ఒక వ్యక్తి వివాహమైన తర్వాత వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవటం వ్యభిచారం. నీ భార్య కాక, నీ భర్త కాక,
మరొక వ్యక్తితో నువ్వు సంబంధాన్ని పెట్టుకుంటే దాన్ని వ్యభిచారం అన్నాడు. జారత్వం అనేది ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ, లైంగిక సంబంధమైనటువంటి ఎటువంటి పాపం చేసినా అదంతా అందులోనికి వస్తుంది. నువ్వు వివాహం చేసుకోకుండా చేసినా, వివాహం చేసుకుని చేసినా, నువ్వు చేసినటువంటి ఆ క్రియను దాన్ని ఫార్నికేషన్ లేక జారత్వము లేక వేశ్యా సంగుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ లైంగిక దురాశలు ఎంతగా పెరిగిపోయాయంటే అవి మనిషికి మనిషికి ఉండేటువంటి సంబంధానికి మించిపోయాయి. దేవుడు ధర్మశాస్త్రాన్ని రాయించినప్పుడు, మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని రాయించినప్పుడు ఆయన చాలా క్లియర్గా ఎవరెవరితో నీవు స్పష్టంగా రాయిపించాడు. దీని గురించి ఈరోజు మనం మాట్లాడితే ఏదో తప్పు మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ దేవుడు దాన్ని రాయించాడు. ఈవెన్ జంతువులతో చేసేటువంటి సంపర్కాన్ని గురించి కూడా అక్కడ రాయించాడు. దేవుడు మనం ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాయా ఈ వికృత చేష్టలు అని అనుకుంటే దేవుడు అప్పుడు రాయించాడు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఆ విషయాలు ధర్మశాస్త్రంలో రాయించేశాడు. నువ్వు చెయ్యకూడని పనులు అని, వ్యభిచారం లేక జారత్వం చెయ్యకూడనటువంటి విషయాలు అని చెప్పి రాయించేశాడు. అలాగనే స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు చేసేటువంటి అవాచ్యమైన క్రియలను గురించి వ్రాయించేశాడు. ఈ రోజున లెస్బియనిజం అని లేక హోమోసెక్సువాలిటీ అని ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి. అండ్ వీ సీ ఇన్ ద సొసైటీ అండ్ వీ ఆల్సో టెండ్ టు బికమ్ లైక్ దట్. ముఖ్యంగా యవ్వనస్తులైన వారు ఈ విషయంలో ఇంకా జాగ్రత్త పడాలి. ఎందుకంటే లోకం నిన్ను అంతగా నీ వెంటపడి నిన్ను అందులోనికి లాగుతుంది. నీకు ఇష్టం లేదు కానీ లాగేస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వివాహం యొక్క ఘనత అంతా ఎక్కడుందంటే నీ జీవిత భాగస్వామి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండే విషయంలోనే వివాహం యొక్క ఘనత ఆధారపడి ఉంది. నీ జీవిత భాగస్వామికి నువ్వు ఎప్పుడు నమ్మకంగా ఉండగలవో తెలుసా? నీ దేవునికి నువ్వు నమ్మకంగా ఉండాలని నువ్వు అనుకున్నప్పుడే. లేదంటే నువ్వు నీ జీవిత భాగస్వామిని మోసం చేస్తావు, అన్యాయం చేస్తావు. ఒకవేళ వివాహం కానివారైతే వారు పెండ్లి చేసుకోబోయే జీవిత భాగస్వామిని మోసం చేసినట్టే ముందుగానే. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ గాన్ అస్ట్రే, ఎప్పుడో దూరం వెళ్ళిపోయావు. అందుచేత ఈ లైంగిక దురాశలు అనేవి ఒక మనిషిని ఎంత ఎక్కువగా ఆక్రమిస్తాయి కాబట్టి, ఎంత ఎక్కువగా ఆకర్షిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మనిషి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఎటువంటి భయంకరమైన కృత్యానికైనా లొంగిపోయే ప్రమాదం చాలా ఉంది. సో అంచేత బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది, ఒకటి నువ్వు తప్పకుండా వివాహం చేసుకోవాలి. రెండవది నువ్వు వివాహం చేసుకొని ఆ వివాహాన్ని ఘనమైనదిగా కాపాడాలి. మూడో మాట ఇంకోటి చెప్పాడు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఆ భాగంలో 3 సార్లు పౌలు కొరింథీయులను మీరెరుగరా
మీరెరుగరా అని ప్రశ్న వేశాడండి. యు మస్ట్ నో దీస్ థింగ్స్. ఒక విశ్వాసి ఈ విషయాలను తెలుసుకోవాలి అనేది ఇందులో ఉన్నటువంటి విషయం. రైట్, 15వ వచనంలో చూడండి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? ఫస్ట్ ప్రశ్న అది. రెండవ ప్రశ్న 16వ వచనం. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? మూడో ప్రశ్న 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఈ విషయాలు మీరు గ్రహించాలా అని మాట్లాడుతున్నారు. ఇవి గ్రహిస్తేనే లైంగిక దురాశలకు దూరంగా ఉంటాం. సో మొదటిది, మీ దేహములు క్రీస్తునకు అవములై ఉన్నాయని మీరు ఎరుగరా అని చెప్పినప్పుడు 13వ వచనంలో దాని గూర్చిన సంగతులు చెప్పాడు. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయను. అయితే ఆ తర్వాత మాట, దేహము అనగా నీ శరీరము, నీ ఘటము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. నీ దేహాన్ని గురించి నువ్వు తెలుసుకోవలసిన మొదటి సత్యం ఏంటంటే, నీకు దేహాన్ని అమర్చిన వాడు ఆ దేహము ఆయన కొరకే ఉపయోగించాలని కోరుతూ ఉన్నాడు. దీని కొరకు ఎన్ని సంగతులు చెప్పాడో చూడండి. 19వ వచనంలో నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది అన్నాడు. 13వ వచనంలో అది ప్రభువు నిమిత్తమే అన్నాడు. 20వ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. 20వ వచనంలో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. యువర్ బాడీ, కానీ అది దేవుని చేత నీకు అనుగ్రహించబడింది. నీ శరీరమే, కానీ అది ప్రభువు కోసం ఉపయోగించవలసినటువంటి శరీరం. కానీ మనిషి ఫెయిల్ అయిపోయినప్పుడు ప్రభు అంట విలువ పెట్టి మనల్ని మరలా విమోచించాడు, కొనుక్కున్నాడు. మనం నరకంలోనికి వెళ్ళిపోవలసినటువంటి వారు, కానీ ప్రభువు తన యొక్క విలువైన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడు. అందుకనే ప్రభు బల దగ్గరికి వస్తూ ఉన్నాం. ప్రతిసారి ఆ విషయాన్ని మనం తలంచుకొని ప్రభు ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాం. లైంగిక దురాశలను లోపల దాచుకొని ప్రభు బల దగ్గరికి వచ్చిన వాడు దేవుడు చెల్లించిన విలువకు విలువ లేకుండా చేస్తున్నాడు. అనగా వాడే పరిశుద్ధ రక్తమును తన కాళ్ళతో త్రొక్కేసేవాడు, హెబ్రీ పత్రికలో చెప్పినట్టు. కనుక దేవుని యొక్క బల్ల దగ్గరికి వస్తూ ప్రభువు మన కోసం చెల్లించిన విలువను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా లైంగిక దురాశలతో ఎలా జీవించగలం, లోకపు పోకడతో ఎలా రాజీ పడగలం? మీరు ఎరుగరా ఈ విషయం అని మాట్లాడుతున్నాడు. ఇంకో సంగతి తెలుసుకోండి. వేశ్యతో కలుసుకున్నవాడు వేశ్యతో ఏక శరీరం అవుతాడు. కానీ ప్రభువుతో కలుసుకున్నవాడు ప్రభువుతో ఏక శరీరం అవుతాడు. నువ్వు ఎవరితో ఏక శరీరం? దేవునితో ఏక శరీరమా? దేవునితో ఏక శరీరం అయితే ఇక నీ శరీరం మీద నీవు లైంగిక వాంఛలనే ముద్ర వేయకూడదు. నువ్వు దేవుని వాడవు. కాబట్టి మనము కేవలం దేవునిని మహిమపరచాల్సినటువంటి వారు. నువ్వు దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి వాడు అని చెప్తూ ఉన్నప్పుడు ఇంకొక మాట కూడా చెప్పాడు. మీ దేహములు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు.
ఆ పరిశుద్ధాత్మ నీలో పలుకుతూ ఉన్నటువంటి మాట నువ్వు విను. పరిశుద్ధాత్మ నడిపింపుకి నువ్వు లోబడు. పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధతను గురించి మనకు నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తూ ఉన్నప్పుడు దానిని మనం అంగీకరించాలా. దాని అర్థం అది. మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని మీరు ఎరగరా అంటే దాని అర్థం అది. గనుక మనం ప్రభువారు లైంగిక దురాశలు మనవి కాదు, లేక అలాంటి జీవిత విధానం మనకి ఉండకూడదు. రైట్, 3 సందర్భాలు నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఒకటి యోబు, ఇంకొకటి యేసుక్రీస్తు, ఇంకొకటి యోసేపు. ఈ 3 సందర్భాల్లో 2 కోణాలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మొదటి కోణం మన శత్రువైన సాతాను యొక్క కోణంలో నుంచి మీకు చూపిస్తాను. రెండవది మనకి దేవునితో ఉన్న సంబంధపు కోణంలో నుంచి మీకు చూపిస్తాను. మన శత్రువైనటువంటి సాతాను యొక్క కోణంలో నుండి మీరు ఆలోచన చేస్తే, యోబు దగ్గరికి అపవాది చాలాసార్లు వచ్చాడు. అందుకే దేవుడు నా సేవకుడిని యోబుని చూసావా అంటే ఎందుకు చూడలేదు అన్నాడు. ఎందుకు చూడలేదు? నాకు తెలుసు యోబు. మరి యోబు సంగతి ఏంటంటే, యోబు చుట్టూ నువ్వు కంచి వేసేసావు కదా. సాతానుడు ఒక విశ్వాసిని ఎంతగా ఆధ్యాత్మిక పతనం నొందించాలని కోరుకున్నా దేవుని కంచెను దాటి రాలేడు. ఇది మొదటి విషయం ఇది. అన్లెస్ యూ గో అవుట్ హీ కాంట్ డూ ఎనీథింగ్. దేవుడు నీ చుట్టూ వేసినటువంటి కంచెను అపవాది దాటి రాలేనంత బలహీనుడు. అపవాదికి నీ మీద అధికారం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం. కానీ అపవాది పట్టు వదలని విక్రమార్కుడు లాంటి వాడు. యేసుక్రీస్తు సందర్భాన్ని చూడండి. యేసుక్రీస్తు ఎవరో సాతానికి తెలీదా? తెలుసు. అయినా యేసుక్రీస్తుని కూడా లోబర్చుకోవాలని అనుకున్నాడు. మొదట వచ్చాడు, నీకు ఆకలేస్తుంది కదా, తినొచ్చు కదా అన్నాడు. ఆకలి చాలా సహజమైనది. కానీ ఆ ఆకలిని తీర్చుకునే విధానం అపవాది సూచించాడు కదా, అది సరైంది కాదు. యేసుక్రీస్తు ఎదిరించాడు, అపవాది వెళ్ళిపోలేదు, ఇంకో శోధన తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ఎదిరించాడు, అపవాది వెళ్ళిపోలేదు, ఇంకో శోధన తీసుకొచ్చాడు. ఎంతవరకు అంటే ఆయన శిలువ మరణం పొందేంత వరకు అపవాది యేసుక్రీస్తు మీద దాడి చేస్తూనే ఉన్నాడు. సో మొదటి విషయం ఏం తెలుసుకున్నామంటే, దేవుని కంచెను దాటి రాలేడు సాతానుడు. రెండో విషయం ఏంటంటే, అంత మాత్రం చేత వదిలేడు. అవకాశం కోసం కనిపెడతాడు. చూడండి, యోసేపు సందర్భాన్ని చూస్తే, యోసేపుని పట్టుకోవడానికి అపవాది ఎంత ప్రణాళిక చేశాడో. అవకాశం దొరికింది, పట్టుకుందాం అనుకున్నాడు, యోసేపు జారిపోయాడు, అంతే, ఇంకేం లేదు. దట్స్ ద ఓన్లీ థింగ్. ఈ చేపల వేటకి వెళ్ళినప్పుడు గ్యాలానికి చిన్న ఎర కట్టి దాన్ని నీటిలో వేస్తారు కదా. వేసిన తర్వాత ఎంతసేపు ఉంటారో వాళ్ళు? ఎంతసేపు అయినా ఉంటారు. ఈ అలజడి రాగానే చేపలన్నీ కూడా లోపల అటు ఇటు చెదిరిపోయి ఆ రాళ్ల మధ్యకో వైరుకులకో వెళ్ళిపోయి అలా దాక్కొని చూస్తాయి. బట్ ఇది వెళ్ళిన తర్వాత ఆ ఎర అలా కదులుతూ ఉంటే నెమ్మదిగా ముందుకొచ్చి
ఆ ఎరని పట్టుకోవటమే ఆలస్యం. ఇలా పట్టుకునేటట్టు అనిపించిందా, అప్పటి వరకు ఎదురు చూసిన వ్యక్తి టప్పని లాగేస్తాడన్నమాట. అలా సాతానుడు ఎదురు చూస్తాడు నీకోసం అలా ఎదురు చూస్తాడు. యోసేపు సందర్భంలో అదే జరిగింది. అదేదో ఒక్క రోజున సడన్గా వచ్చేసింది కాదు. చాలాసేపు ఎదురు చూశాడు. కొన్ని దినాల పాటు ఎదురు చూశాడు పట్టుకోవడానికి. సో అపవాది కోణంలోంచి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఇది. అపవాది దేవుని కంచెను దాటి రాలేడు. అలా అని చెప్పి అపవాది ప్రయత్నం చేయడం మానడు. వ్యర్థ ప్రయత్నాలు ఎన్నైనా చేస్తాడు. మూడోది, నిన్ను పట్టుకోవటానికి అవకాశం కోసం ఎంతసేపు అయినా ఎదురు చూస్తాడు. ఏదో ఒక రోజున పడకపోతావా అని, ఏదో ఒక రోజున పడకపోతావా. దేవునితో మనకి బలమైన సంబంధం ఉంటే ఈ అపవాది యొక్క తంత్రాలన్నిటినీ ఎదిరించగలం. ఆ సంబంధమే గనక లేకపోతే మనం ఎక్కడో దగ్గర పడిపోతాం, ఖచ్చితంగా పడిపోతాం. చూడండి, యోబు ఎలా ఎదిరించాడో ఒక్కసారి గమనించండి. యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగు చూచుదును. యోబు మాట్లాడుతున్నాడు. దేనితో నిబంధన చేసుకున్నాడంట? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. చూపు చాలా ప్రధానం అండి. చూపు చాలా ప్రధానమైంది. నువ్వు వినేది మర్చిపోవచ్చు, కానీ నువ్వు చూసేది నీ మైండ్లో ప్రింట్ అయిపోద్ది అన్నమాట. అందుకనే బోధించేవాళ్ళు వారు బోధనా ఉపకరణాలు వాడాలా, టీచింగ్ ఎయిడ్స్ వాడాలని చెప్తారు. ఒక బొమ్మను చూపించాలా, లేక ఒక వస్తువుని చూపించాలా. చూపిస్తే అది స్టూడెంట్ యొక్క మనస్సులో ముద్రేసేస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ యోబు అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసేసుకున్నాను, నేను చూడనన్నాడు. ఒకటి. రెండో విషయం, 7వ వచనంలో ఏమన్నాడో చూడండి. ఓకే. నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. చూసారా మాట? నీ మనస్సుకిని నీ కన్నుకిని మధ్య ఉండే సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల అంటే నేను చూసిన దాని వెంబడి నా హృదయం వెళ్ళిపోతే. యోబు ఎంత స్పష్టంగా ప్రతి విషయాన్ని అవగాహన చేసుకొని ప్రభు సన్నిధిలో నిబంధన చేశాడో మీరు గమనించండి. ఇక్కడ చూడడం అంటే దాని ఉద్దేశం మనం అందరినీ జనరల్గా చూస్తాం, బట్ ఇక్కడ చూడడం అంటే దృష్టి నిలపటం. నీ కన్నుల ముందు నువ్వు చూసినవి కనిపించేస్తూ ఉంటాయి, అలా చిత్రాలు. అవే నువ్వు పడుకున్నప్పుడు నీ యొక్క కలల్లోనికి వస్తాయి. ఇవన్నీ కారణం ఏంటంటే నీ దృష్టి అక్కడ నిలబడిపోయిందని అర్థం. యోబు మాట్లాడుతున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఎలా నిబంధన చేసుకున్నానంటే నా కన్నులు చూసిన వాటితో నా మనస్సు సంచరించదు. ఇంకా యోబు మరో విషయం మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే 9 నుంచి 12 వచనాల్లో, నేనే గనక ఈ పని చేస్తే ప్రభువు నాకు తగిన ఫలితాన్ని ఇస్తాడు, నష్టపోతాను నేను అన్నాడు. అంటే పాప ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో దానిని గురించి యోబు ఆలోచించాడు. దేవునికి భయపడ్డాడు. భయపడి
యోబు మీద ఆరోపణ వచ్చినప్పుడు యోబు ఈ విషయాన్ని చెప్పాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నా కన్నులు చూసిన వాటితో నా మనస్సు సంచరించదు. నా మనస్సు సంచరించటం చూసారా, ఆ మాటలు కూడా నా మనస్సు సంచరించటం అంట. నా కన్నులు చూసిన వాటితో నా మనస్సు సంచరించటం. అది జరిగితే తప్పకుండా పాపంలో పడే అవకాశం ఉంది. అందుకనే మనం సరి చేసుకోవాలి. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం మాట్లాడుతూ ఇదే సంగతి చెప్పాడు. అందుకే ఒక స్త్రీని మోహపు చూపు చూసేవాడు అప్పుడే హృదయంలో వ్యభిచరించేసేవాడు. అది కన్నుల చూచిన వాటితో సంచరించుట అంటే అదే. కనుక ఇటువంటి స్థితి నుంచి నువ్వు బయటపడి ప్రభువుతో నీ సంబంధాన్ని మెరుగుపరుచుకుంటే నువ్వు ఈ లైంగిక దురాశలు అనే శోధన నుండి తప్పించుకోగలవు. ఇది మొదటి విషయం. రెండో విషయం, యేసుక్రీస్తు యొక్క సందర్భంలో మనం చూస్తే ఆయనకు వచ్చిన 3 శోధనలు ముఖ్యంగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటాయి. ఇది మీరు తర్వాత చదువుకోండి, అవి మీకు తెలిసినవే కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు శోధనల గురించినటువంటి విషయం ఉంది. అందులో మొదటిది ఆకలి చాలా సహజమైనది, ఇందాక మనం చెప్పినట్టు. సో సహజమైనటువంటి ఆకలిని తీర్చుకోవటం తప్పేం కాదు. దాని మీద చాలా రకాలైనటువంటి ఎథిక్స్ వచ్చాయి. ఆకలి నేరం నాది కాదు, ఆకలిది అన్నట్టు. సో ఇలాంటి రకరకాలైనటువంటివి వచ్చాయి. సో ఆకలి తీర్చుకోవటం తప్పు కాదు. లైంగిక దురాశలు కూడా, లైంగిక వాంఛ కూడా, దురాశ అనకుండా లైంగిక వాంఛ కూడా ఆకలి లాంటిదే. ఆకలి లాంటిదే. అందుకని దేవుడు ఏం చేశాడంటే దానిని దాన్ని తీర్చుకోవటానికి దేవుడే ఒక ఏర్పాటు చేశాడు, అది వివాహం. గనక సహజ సిద్ధమైనటువంటి నీ ఆకలైనా న్యాయబద్ధంగా తీర్చబడాల. యేసుక్రీస్తు అదే విషయాన్ని సాతానికి చెప్పాడు అన్నమాట. సహజ సిద్ధమైన ఆకలే, కానీ అది న్యాయబద్ధంగా తీర్చబడాలి. అప్పుడే దేవుని దృష్టిలో అది అంగీకరించబడుతుంది. వివాహము అప్పుడే ఘనమైంది అవుతుంది. రెండవ విషయం, దేవుని వాగ్దానాలనెత్తి సాతానుడు శోధించాడు. యేసుక్రీస్తున్నాడు దేవుని వాగ్దానాలను పట్టుకొని దేవుణ్ణి పరీక్షించకూడదు అన్నాడు. దేవుణ్ణి పరీక్షించొద్దు. నేను ఎలా చేస్తే దేవుడు ఏమంటాడో చూద్దాం అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. దేవుడు ఎలాగో క్షమిస్తాడు కదా. కాబట్టి ఈ పాపాన్ని చేసేసి దేవుని దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుదాం, అప్పుడు దేవుడు క్షమించేస్తాడు. నో, యేసుక్రీస్తు ముందే చెప్పాడు. ఆ వాగ్దానం ఉంది, ఆ వాగ్దానాన్ని దేవుడు తగిన సమయంలో నెరవేరుస్తాడు. కానీ నేను దేవుణ్ణి పరీక్షించే విధంగా జీవించకూడదు. మూడోది, సాతానుడు యేసుక్రీస్తుకి ఒక అడ్డదారి చూపించాడు. అడ్డదారి ఏంటంటే ఈ లోకమంతటినీ నీకు ఇచ్చేస్తాను, ఒక్క నమస్కారం చేయన్నాడు. అడ్డదారి. కానీ యేసుక్రీస్తు సాధించటానికి వచ్చాడు. ఆయన పోరాటం చేస్తాడు. ఆయన న్యాయబద్ధంగా తనకు రావాల్సిన దాన్ని తాను తీసుకుంటాడు. ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. నీవు వ్యభిచారంలో పడితే అపవాది యొక్క కాళ్ళ మీద పడినట్టే లెక్క. జారత్వానికి నీ జీవితాన్ని అప్పగించేసుకుంటే అపవాది యొక్క కాళ్ళ మీద పడినట్టే లెక్క. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అడ్డదారులు దేవునివి కావు. దేవుని దారి రాజమార్గం.
అందులో నువ్వు భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా జీవించవచ్చు. ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, దేవుని ఎదుట యథార్థంగా ఉంటే. కాబట్టి నీ జీవిత భాగస్వామిని నువ్వు అవమానించొద్దు, అనుమానించొద్దు. దేవునికి అప్పగించు. దేవునికి అప్పగించు. నీ మట్టుకు నీవు నీ జీవిత భాగస్వామితో నమ్మకంగా జీవించు, అంతే. ఈ విషయాలన్నీ పట్టుకొని ఇక ఇంటికి వెళ్ళి మన జీవిత భాగస్వామిని మనం అనుమానించే రీతిగా మాట్లాడితే అంతకంటే భయంకరమైన ఇంకోటి ఉండదు. అవమానించొద్దు, అనుమానించొద్దు. ప్రభు వైపుకు చూడు. నీ మట్టుకు నువ్వు నమ్మకంగా ఉండు, అంతే చాలు. నీ మట్టుకు నువ్వు నమ్మకంగా ఉండు. ఇక యోసేపు సందర్భాన్ని చూడండి. ఇది ఆదికాండం 39వ అధ్యాయంలో వ్రాయబడింది. అది కూడా ఒకసారి మనం చూసేద్దాం. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కనుక నేను ఆ స్టోరీ అంతా మీకు చదివించాలని అనుకోవట్లేదు. 1-2 వచనాలు నేను మీకు చూపించి ముందుకెళ్ళిపోతాను. 39వ అధ్యాయంలో 7-8 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అటు తరువాత అతని యజమానుని భార్య, మీకు స్టోరీ అంతా తెలుసు కదా. యోసేపు అమ్మివేయబడ్డాడు, ఐగుప్తుకు వచ్చాడు. పోతీఫర్ ఇంట్లో ఆయన ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేసినందుకు పోతీఫర్ ఏం చేశాడంటే అతన్ని ఇన్ఛార్జిగా పెట్టేశాడు, మొత్తం అంతా అప్పగించేశాడు. అప్పుడు జరిగినటువంటి సంగతి, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. దీనికి ముందు యోసేపుని గురించి ఒక వివరణ, చిన్న వివరణ ఉందండి. ఆ వివరణ ఏంటంటే యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. మంచి అందగాడు అన్నమాట. ఈమె శోధించబడింది, యోసేపుని శోధించడం మొదలుపెట్టింది. ఓకే, తర్వాత అయితే అతడు అనగా యోసేపు ఒప్పుకోకుండా నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేవుడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. యజమానునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా యోసేపు మాట్లాడుతున్నాడు. నా యజమానుడు సమస్తాన్ని నాకు అప్పగించేశాడు, కాబట్టి నా యజమానునికి నేను నమ్మకంగా ఉండాలా, ద్రోహం చేయకూడదు. అది మొదటి విషయం. రెండో విషయం కూడా చెప్పాడు అదే వచనంలో, ఇంకా ముందుకు చదివితే, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. రెండవ విషయం ఏంటంటే నా దేవుని ఎదుట నేను నమ్మకంగా ఉండాలి. నాకు ఇంత బాధ్యతను అప్పగించినటువంటి నా యజమానునికి నేను నమ్మకంగా ఉండాలి, ద్రోహం చేయకూడదు. రెండవ విషయం, అసలు నన్ను దేశం కాని దేశానికి తీసుకొచ్చి ఒక అనాథగా, ఏ దిక్కు లేనివాడిగా బ్రతకాల్సినటువంటి నన్ను ఎంతటి స్థాయికి తీసుకొని వచ్చినటువంటి ఆ దేవుని ఎదుట నేను ఇలాంటి దుష్కార్యం చేసి పాపం చేస్తానా? దేవునికి విరోధంగా పాపం చేస్తానా? నా దేవునికి నేను నమ్మకంగా ఉండాలి. ఓకే, ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత 10వ వచనం నుండి మనం చదివితే ఇంకా భయంకరమైన సంగతులు ఉంటాయి. చూడండి. దినదినము అంటే ప్రతిరోజు ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అంటే అసలు ఆమె యొక్క సహవాసాన్ని యోసేపు కోరుకోలేదు.
మాట్లాడడానికి కానీ, ఉండటానికి కానీ, శయనించటానికి కానీ ఒప్పుకోలేదంట. ఎన్ని రోజులు జరిగింది ఇలా? బహుశా చాలా రోజులు జరిగి ఉంటుంది. దినదినము ఎవ్రీడే. ఒకవైపు తనకు అప్పగింపబడిన బాధ్యతని తాను నిర్వహిస్తూనే ఈ శోధనని మరోవైపు భరిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో, మన వర్క్ ప్లేసెస్లో కొన్నిసార్లు ఇలాంటి శోధనలు రావచ్చు. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద, ఎవరి పని మీద? తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. ఇప్పుడిక వెయిట్ చేయటం లేదు. ఇప్పుడిక ఆమెకు వద్దని చెప్పట్లేదు. పారిపోయాను. ఇది సడన్గా జరిగిన విషయం కాదు. అతని యొక్క జీవితంలో దినదినము ఈ శోధన అనుభవిస్తున్నప్పుడు ప్రభు ఎదుట తాను బహుశా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో. దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో. ప్రభువా నన్ను తప్పించు, సమయం వచ్చింది, ఇక పట్టుబడతాడు అనే సమయంలో టక్కని పారిపోయాడు. మొదటి నుంచి యోసేపు సిద్ధపడ్డాడు గనుక సడన్గా ఆమె పట్టుకున్నప్పుడు పారిపోగలిగాడు. ఇదే మాట తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ పౌలు రాస్తాడు. తిమోతి, నీ యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో. ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ. పారిపో. అలా చేస్తేనే తప్ప మనం లైంగిక వాంఛలను లేక లైంగిక దురాశలను జయించలేం. అవి జయించకపోతే మనం భయంకరమైనటువంటి పతనాన్ని చవి చూడాల్సి వస్తుంది. సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మీరు చదవండి తర్వాత ఆ గ్రంథాన్ని. ఇటువంటి కార్యాలకు ఒడిగట్టేవాడు ఎంత దిగజారిపోయాడో మనకు అర్థమవుతుంది. అలానే రాజుల కాలంలో జరిగినటువంటి సంగతులు చాలా ఉన్నాయి, దావీదుతో సహా. అవన్నీ కూడా మీరు గమనించండి. అవన్నీ గమనిస్తే వారందరూ ఎంత నష్టపోయారో అది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజున ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి మనము మన యొక్క హృదయాన్ని దృఢపరుచుకొని ప్రభు బలను సమీపిస్తాము గనక ఆయనతో సమాధానపడి మనం ప్రభు బలను సమీపించాలి. పరిశుద్ధులకు తగినది ఇదే. ప్రార్థన చేద్దాం. ఒకవేళ మనలో ఏ ఒక్కరైనా ఇప్పటికే ఇటువంటి దురాశల చేత పట్టబడి ఉన్నట్లయితే ఈ రోజున ప్రభుతో సమాధానపడి వాటిని విడిచిపెట్టాలి. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు. నీవు మాట్లాడిన మాటలలో ఒక్కటి కూడా వ్యర్థమైనది కాదు. మా కొరకు నీవు కలిగి ఉన్న శ్రద్ధని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నావు. దేవా, మమ్మను నీవు రక్షించి మేము పరిశుద్ధులుగా ఉండటానికి ఎంత ఏర్పాటు చేసావో దాని అంతటిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నావు. నీ పరిశుద్ధాత్మనిచ్చావు, నీ పరిశుద్ధ వాక్యాన్నిచ్చావు, పరిశుద్ధుల సహవాసం ఇచ్చావు, మాకు బోధించేవారినిచ్చావు, మేము నడవడానికి కావలసిన వెలుగునిచ్చావు. ప్రభువా, నీకు స్తోత్రాలు. కనుక నాయన,
మేము ఇంకను లైంగిక దురాశలకు లొంగిపోకుండా నీ సన్నిధిని నిర్దోషమైన రీతిలో నడుచుకోవటానికి మాకు సహాయం దయచేయమని, అంతకంతకు అభివృద్ధి చెందేలాగా మాకు నీ కృపనిమ్మని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసునామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి